అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రస్తుత మన వ్యవసాయ పరిస్థితులను పరిశీలించినట్లయితే ఎక్కువ మంది రైతులు చెప్తున్నది వారికి గిట్టుబాటు కావట్లేదని, వ్యవసాయం దండగా వస్తుందనేది ఎక్కువగా వింటున్నాం. దీనికి ప్రధానంగా వారు రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులకి ఎక్కువ ఖర్చు చేసి పెట్టుబడిని అధికం చేసుకోవటం ఒకటైతే, మరొకటి ఏక పంట విధానాలు. ఈ ఏక పంట విధానం వల్ల వారు సమయంలో ప్రకృతి సహకరించకపోయి పంట సరిగా పండకపోయినా, వారు పండించిన ఆ పంటకి సరైన గిట్టుబాటు ధర రాకపోయినా నష్టపోతున్నారు. కానీ ఈ ప్రాబ్లంని అధిగమించడానికి ఖచ్చితంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు మానివేసి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రావాల్సి ఉంటుంది. అలానే ఇంకొకటి, ఈ ఏక పంట విధానాన్ని వదిలివేసి పలు పంటల విధానం వైపు తప్పనిసరిగా మారవలసి ఉంటుంది. సో ఆ విషయాల్ని గ్రహించిన కొంతమంది రైతులు మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేస్తూ పలు పంటల విధానాన్ని పాటిస్తున్నారు. అలా పాటించిన వారిలో ఒకరైన మహిళా రైతు విజయలక్ష్మి గారిని కలవటానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి వారి వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు పండిస్తున్నారు, ఏ పద్ధతుల్లో పండిస్తున్నారు అనేది వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే సార్. మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అంటే ఎలా ఆలోచన మీకు కలిగింది? అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఏ విధంగా కలిగింది? సార్, ఇది మేము 2019 నుంచి స్టార్ట్ చేశాం సార్. ఈ వ్యవసాయం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్, హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనకి మనీ అయితే ఎంతైనా సంపాదించుకుంటాం, కానీ హెల్త్ అనేది మనం ఎంత మనీ ఇచ్చినా అది మనకి రాదు సార్. దానికి ఉదాహరణకి ఏంటంటే, మా ఇంట్లోనే 3 ప్రాబ్లమ్స్. ఒకటి, మా నాన్నగారు పాజిటివ్ లో చనిపోయారు. అంటే ఇమ్యూనిటీ పవర్ లేకే కదా చాలా మంది అప్పుడు కరోనాలో చనిపోయింది. ఇమ్యూనిటీ పవర్ ఉన్నోళ్ళు మాత్రమే మనకి అలా ఉన్నారు. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే క్యాన్సర్. అంతకుముందు అసలు మనకు క్యాన్సర్ అంటే తెలిసేది కాదు. ఈ కెమికల్ తో పండించిన ఆహారం తినడం వల్ల ఏంటంటే, ఇప్పుడు 100లో కనీసం 75 మందికి క్యాన్సర్ అనేది మనకు బాగా కనిపిస్తుంది సార్. అలానే మా ఫ్యామిలీలోనే 2 క్యాన్సర్ వచ్చి చనిపోయారు సార్. ఆ ముఖ్య ఉద్దేశంతో మనకు కావాల్సింది మనీ కాదు, హెల్త్. అలాగే సాయిల్, భూమి కూడా ఎలా అయిపోయిందంటే బాగా విషంతో నిండిపోయింది మనం వేసే కెమికల్కి. ఆ భూమి కూడా మనం బాగు చేయాలన్నా, మన హెల్త్ బాగుండాలన్నా ఈ వ్యవసాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఇలా దీనిలోకి రావడం జరిగింది సార్. అంతకు ముందుల మీ సొంత భూమే కదండి? ఇప్పుడు సొంత భూమే సార్. అంతకు ముందు ఏం చేసేవారు? అంటే వ్యవసాయం చేసేవాళ్ళ, లేదంటే కౌలుకి ఇచ్చారు? అప్పుడు అంతకు ముందు కౌలుకి ఇచ్చేవాళ్ళం సార్. ఫస్ట్ అసలు మేము పండించేవాళ్ళం, కానీ నేను ట్రైలరింగ్ చేస్తా ఉండేదాన్ని. మా వారు మెకానిక్, మాకు వ్యవసాయం తెలుసు కాదు. కౌలుకి ఇస్తే కెమికల్ తో పండించిన ఆహారం మాకు ఇచ్చేవాళ్ళు. ఇంకా ఆహారం తినడం వల్లే కదా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది. సరే కాదు, మనం ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఒక 1 ఇయర్ మేము కూడా పండించడం జరిగింది. అప్పుడు ఎక్కువ ఖర్చు అయిపోయింది. అంటే అప్పుడు మన కెమికల్ తో పండించే వాళ్ళం కదా, ఎక్కువ ఖర్చు. అంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒక 25,000 అలా పెట్టుబడి పెట్టేస్తే, ఒక 50,000 అలా వస్తే సరిపోయేది. మనకేంటంటే ఖర్చు కనపడేది, రాబడి వచ్చేది, లెవెల్ అయిపోయేది. అది మనం విషం లాగానే పండించుకున్నాం. నెక్స్ట్ ఇలా మాకేంటంటే, మా ఊర్లో డ్వాక్రాలో గ్రూప్ లో నేను ఉన్నాను సార్. దానికి మాకు ఇక్కడ RYSS నుంచి యూనిట్ ఇన్ఛార్జీలు రేణుకా మేడం గారు, విజయ గారు, వీళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు అంటే, గ్రూప్ మీటింగ్లకు వచ్చేసి ఇలా భూమి సాయిల్ పాడైపోయింది, మీ హెల్త్ పాడైపోతుంది కాబట్టి ఇలా ఆవు మూత్రం, ఆవు పేడతో సంబంధించిన కషాయాలు తయారు చేసి పండించుకోండి, మంచి హెల్త్ వస్తుందని వాళ్ళు మాకు మోటివేషన్ చేసి మీటింగ్లు వేసి పీకులు వేసి చూపించేవాళ్ళు. అలా మోటివేషన్ అయ్యి నేను ఇలా దీనిలోకి రావటం. ఎంటర్ అయ్యారు సార్. 2019 మొదటి సంవత్సరం అంటే వేసినప్పుడు అసలు అంత ముందులైతే అసలు వ్యవసాయం టచ్ లేదు. తర్వాత చాలా తక్కువ పీరియడే మీరు వ్యవసాయం చేశారు, కెమికల్ వ్యవసాయం కూడా మీరు ఓన్ గా. మరి ప్రకృతి వ్యవసాయం కొద్దిగా ఛాలెంజెస్ తో కూడుకున్నది. అంటే మీరు ఫస్ట్ ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే దిగుబడి పరంగా కానీ, అంటే ఎలాంటి ఛాలెంజెస్ మీకు వచ్చాయి? దిగుబడి అంటే సార్, మనం ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, మనం ఏదైనా సరే ఇంట్రెస్ట్ తో ఆదాయ, మనం దిగుబడి, శ్రమ అని చూసుకోకూడదు సార్. మనకు కావాల్సింది ముందు మెయిన్ 2. ఒకటి హెల్త్, మన హెల్త్, ఒకటి భూమి హెల్త్. దానికోసం మనం కష్టపడడం అనేది ఇష్టంగా చేస్తే ఏదైనా సహజం, ఏదైనా చేయగలం. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇయర్ అనేది ఏంటంటే సార్, మనం ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్, మన ICUలో పెడతారు తీసుకెళ్ళి.
అది 3 రోజులు 4 టైం చెప్తారు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి మనకు బయట ఇస్తారు. అలానే భూమిని ఇన్నాళ్ళ నుంచి మనం విషం వేసి పండించిన దాన్ని ఇయర్ లోనే మాకు దిగుబడి వచ్చేసేయాలనేది అది అసంభవం సార్. నిర్జీవంగా మారిపోయిన ఈ నేలని మళ్ళా చేయాలంటే కొంచెం అంటే నేను 1-2 ఇయర్స్ చెప్తున్నా సార్, అంతే, అంతకుమించి ఏం జరగదు సార్. అది కూడా ఆ ఇయర్ కూడా మనం టైం టు టైం చిన్నపిల్లలకు మనం 2 గంటలకు ఒకసారి ఎలా ఆహారం పెట్టుకుంటా ఉంటాం, అలా ఈ భూమికి కూడా కావాల్సిన పోషకాలన్నీ మనం టైం టు టైం భూమికి అందించామంటే తొందరగా మనకి రికవర్ అయిపోద్ది సార్. హెల్త్ తో పాటు భూమి హెల్త్ కూడా రికవర్ అయిపోద్ది. ఓకే అండి. ప్రస్తుతం అంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమి ఎంత? 3 ఎకరాలు సార్. మరి అంటే మీకున్న ఈ 3 ఎకరాల్లో ఏ పంటలు పండిస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు? మాది మాగాడి సార్. ఇది వరి పండిస్తాం ఫస్ట్ క్రాప్, తర్వాత మొక్కజొన్న, తర్వాత ఇక మనకి భూమి అలా ఈ 360 రోజులు 365 డేస్ గ్రీన్ లాగా మేము ఇప్పుడు డిసెంబర్ నుంచి ఈ మే వరకు మొక్కజొన్న ఉంటది కదా, మే నుంచి మళ్ళీ మనకి క్రాప్ వచ్చేదాకా అంటే జూలై దాకా ఈ 3 నెలల పంట, అది కూడా మాకు ఆదాయం తీసుకుంటాం. ప్లస్ భూమి ఆరోగ్యంగా ఉండడానికి పిఎండిఎస్ కిట్స్. అంతకుముందు 2 రకాలు వేసేవాళ్ళు భూమి పచ్చి రొట్ట ఎరువు కోసం. ఇప్పుడు అదే ఏం చేస్తాం అంటే 30 రకాల గింజలు, సుగంధ తీగ జాతి, ఇది మరి మనకి పచ్చి రొట్ట ఎరువులు ఇవన్నీ వచ్చేస్తాయి దానిలో. వాటి ద్వారా కూడా మాకు ఆదాయం వస్తుంది, భూమి సాయిల్ పెరుగుద్ది, మాకు ఆదాయం వస్తుంది. అవి 3. ఇంకా ఏమన్నా? ఇంకా తర్వాత మాకు ఇప్పుడు వరి చేను పక్కన ఏటీఎం సార్. ఇది కొద్ది ప్లేస్ లో మాకు ఈవీసీ సార్ విజిట్ కి రావడం జరిగింది. అప్పుడు ఈ వరితో పాటు ఏటీఎం కూడా ట్రై చేయమన్నారు, అందుకని ఆ సార్ సలహాతో ఇలా ఏటీఎం ప్లాన్ చేస్తున్నాను సార్. ఇంకా నెక్స్ట్ ఎల్ షేప్ బండు సార్ మాది. ఎల్ షేప్ బండ్ అంటే అంతకుముందు ఒక 3 అడుగులు ఉండేది గట్టు, అంతకుముందు 3 అడుగులు గట్టు ఉండేది. ఆ గట్టుని ఏం చేసామంటే మాకు రాజకుమారి గారు, మా డిపిఎం మేడం గారు ఒకసారి విజిట్ చేయడానికి అని వచ్చేసి ఇలా 3 అడుగులు గట్టు మీద అప్పుడు ఏం చేసామంటే 5 రకాల పంటలు పెట్టేవాళ్ళం. తీగ జాతి, దుంప జాతి, ఆకుకూరలు, కూరగాయలు ఇలా పెట్టుకునేవాళ్ళం. అలా కాకుండా ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకుని బండు కొంచెం పెంచుకొని గట్టు ఎడల్పు చేసుకొని దాని మీదే అన్ని రకాలు పండించుకోవచ్చు అని ఒక చిన్న సలహా ఇచ్చారు మా మేడం గారు. సాగులోకి తీసుకున్నాం. దీని వల్ల కూడా మనకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఎల్ షేప్ బండ్ పైన మీరు వేసిన పంటల గురించి ఎట్లా వేశారు, ఏ వేసారు అనేది చూద్దామండి. ఓకే సార్. విజయలక్ష్మి గారు, అంటే ఈ ఎల్ షేప్ బండ్ని అంటే సాగులోకి తీసుకురావడం అనేది దేనిలో భాగంగా మీరు ఈ మోడల్ని ఎంచుకున్నారు? అంటే సార్ ఇప్పుడు మనకు రైతు ఒకే రకం పంట వేసి ఆదాయం తీసుకునేదే మనకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈవీసీ సార్ కానీ, మా రాజకుమారి మేడం కానీ ఇప్పుడు మాకేం చెప్తారంటే మా సార్లు, రైతు అనేది ఒక్క పంటే కాదు, పలు రకాల పంటలు, 5 రకాల పంటలు, 6 రకాల పంటలు వేసి అదనపు ఆదాయం తీసుకోవచ్చు. ఏక పంట విధానం కాకుండా పలు పంటలు విధానం. పలు పంటలు అంటే ఒకే క్రాప్ లో ఒక 2-3 రకాల పంటలు ప్లస్ అదనపు ఆదాయం వస్తుంది. అప్పుడు భూమికి కూడా ఆ పలు పంటల వల్ల భూమిలో ఆ ఏరులో ఇంకొక ఏరు నుంచి ఇంకొక ఏరుకి ఆహారం తీసుకుంటుంది అనే కాన్సెప్ట్ మీద మనకి ఇలా రైతుకి అనేది కొంచెం అమల్లోకి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. ఆ చిన్న కాన్సెప్ట్ వల్ల నేను ఇలా రావడం జరిగింది సార్. అంటే అసలు దీనికి అంటే ఐడియా ఎలా వచ్చింది? అంటే ఈ గట్టు పైన కూడా మొక్కలు పెంచవచ్చు ఈ స్థాయిలో. దీని మీద మొత్తం మీద ఎన్ని రకాలు ఉన్నాయి? 82 రకాలు ఉన్నాయి సార్. అదే ఇట్లా 82 రకాలని కేవలం అంటే గట్టుని బేస్ చేసుకుని మీరు ఈ విధంగా చేయొచ్చు అనేది ఐడియా ఎలా వచ్చింది మీకు? సార్ మాకు మా రాజకుమారి మేడం గారు ఒకసారి విజిట్ కి రావడం జరిగింది సార్ ఈ బ్లాక్ చూడటానికి. వచ్చినప్పుడు 3 అడుగులు గట్టు సార్ ఇది. దాని మీద ఏంటంటే మాకు ఏ గ్రేడ్ మోడల్ అంటారు, వరి గట్టు అంచంపటి కూడా మనం తీగ జాతి, దుంప జాతి అలాంటివి పెట్టుకోవాలని తెలుసు. ఆ తర్వాత అప్పుడు ఏమన్నారంటే మేడం ఆ 3 రకాలే కాదు, ఇప్పుడు మనకు చెప్తున్నారు కదా అంతస్తుల వైజ్ గా 5 అంతస్తులు 6 అంతస్తులు అలా 5 లేయర్ మోడల్, అలా మోడల్స్ కి ఇంకా కొంచెం గట్టుని పెంచుకొని దాని మీద ఇన్ని రకాలు పెట్టుకుంటే అదనపు ఆదాయం వస్తుంది కదా. మనకి బయట క్రాపింగ్ పక్కన వరి చేనికి ఎంత ఆదాయం వస్తుందో ఏటీఎం ఈ బండి మీద అంత ఆదాయం వస్తుంది. అంటే రైతు ఆదాయంతో పాటు ఈ ఆదాయం కూడా తీసుకోవచ్చు అనేది మాకు. దీని మెజర్మెంట్ ఎంత? అంటే మీరు ఈ గట్టుని దీని మెజర్మెంట్ ఎంత? అంతకు ముందు 3 అడుగులు ఉండేది, ఇప్పుడు 10 అడుగులు చేశాను. ఆ 10 అడుగుల మీద ఇలా పండిస్తాం. ఇక పొడవు అనేది మీ పొలం యొక్క కొలతను బట్టి ఉంటుంది. సుమారుగా ఎన్ని అడుగులు? 100 అడుగులు. 10 అడుగులు వెడల్పు ఉంది, ఒక 100 అడుగుల వరకు ఉండొచ్చు. ఈ ఎల్ షేప్ బండ్ మోడల్ వేసి అంటే ఎంత కాలం అయిందండి? 3 సంవత్సరాలు అవుతుంది.
ఎలా దీన్ని ప్లాన్ చేశారు? అంటే ఇప్పుడు పక్కన మీది మాగాడి భూమి, మరి దీనిలో అన్ని రకాల పంటలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్రూట్ వెరైటీస్ అన్నీ డిఫరెంట్ మెట్ట పంటలు అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మరి వీటిని మరి ఈ బెడ్ని ఎంత రేజ్ చేశారు? అంటే మీరు ఇంతకు ముందు 10 అడుగుల వెడల్పు దీన్ని బ్రాడ్ చేశారు, అంటే హైట్ ఎంత రేజ్ చేశారు? 3 అడుగులు హైట్ లేపాను సార్. అంటే మనం 3 years నుంచి వాటర్ అనేది మనం కంటిన్యూగా పెడతానే ఉంటాం కాబట్టి 1 ఇంచ్ ఏమన్నా కిందకి కొద్ది తగ్గిందేమో. చేయటం మాత్రం 3 అడుగులు హైట్ రేజ్ చేశాను. మొదట్లో అంటే ఏ మొక్కలతో స్టార్ట్ చేశారు? మొదట తీగ జాతి, ఆకుకూరలు, కూరగాయలు, దుంప జాతి వరకు స్టార్ట్ చేశాను. వెజిటబుల్ సెక్షన్ చేశారు ఫస్ట్. వెజిటబుల్స్ లో అంటే మరి ఈ ఆకుకూరలో ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర? మనకి గోంగూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతుకూర, ఎర్ర తోటకూర, మామూలు గోంగూర ఇలాంటివి ఉన్నాయి సార్. కాయగూర వెరైటీల్లో వంగ, టమోటా, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాగా. తీగ జాతి కూరగాయలు అంటే ఎలా వేస్తున్నారు? మనకి నేతి బీర, చిక్కుడు, పొట్ల, కాకర, తీగ జాతి అంటే సొర, ఇంకెలాంటి అన్ని తీగ జాతి సంబంధించినవి అన్ని రకాలు మ్యాక్సిమం సార్. దానికి అంటే మీరు ఈ అడ్డపందిరి అయితే వేయలేదు, అంటే నిలువుగా గట్టి అమ్మటి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడ తీగ జాతి కూరగాయ వేసుకోవాలన్నా కానీ ఇట్లా నిలువు పందిరే వేసుకున్నారు? మాకు అంటే పైన పందిరి వేస్తే ఇలా అంత నీడతో నిండిపోయి ప్లేస్ అంతా ఎక్కువ ఆక్రమించేస్తారు కదా సార్. మాకేం చెప్తారంటే మా మేడం వాళ్ళు ఇదే మాకు ఇచ్చిన సలహా, బొంగులు బాతేసి దానికి తేగ కట్టేసేస్తే నిలువు పందిరి, ప్లేస్ ఆక్రమించదు, ప్లస్ మనకి పంటలకు ఇబ్బంది లేకుండా ఉంటది. అందుకనేసి మనం ఇలా వేస్తాం సార్. ఇంకా ఏమున్నాయండి? అంటే మీ ఇప్పుడు ఈ మునగ కూడా కనిపిస్తుంది, అంటే మునగ చెట్లు ఎన్ని వేసారు? 4 ఉన్నాయి సార్. ఒకటి పెద్దది, అదే అంటే హైబ్రిడ్ అంటాం కదా అది, ఒకటి నాటు ములక్కాయ వేసాను సార్. ఇది సీడ్ కూడా మేము మా పంట నుంచే తీసుకుంటాం, బయట నుంచి సీడ్. ఇప్పుడు మనకు చెప్తున్నారు కదా మునగకాయనా, ఆకు కూడా ఉపయోగించుకుంటాం? ఆకు కూడా సార్. ఇంకా ఏమున్నాయి అంటే కూరగాయల్లో? దుంప జాతి అన్నారు కదా, దుంప జాతి కూరగాయల్లో ఏమేమి? క్యారెట్, బీట్రూట్, కంద, అక్కడ కంద ఇప్పుడే వేసాను సార్, వస్తున్నాయి. చామ ఉంది, ఆ బోర్డర్ అంతా చామ వేసాం. పసుపు, ఇలా క్యాబేజీ, కాలీఫ్లవర్స్ కూడా మనకు పండిస్తాం. క్యాప్సికమ్ కూడా వేసాం సార్, అప్పుడు క్యాప్సికమ్ కూడా వచ్చింది. మీకు అంటే కూరగాయల్లో ఇబ్బంది పెట్టే ఏమున్నాయండి? కొద్దిగా ఇబ్బంది కొన్ని అంటే పురుగుకి, తెగుళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి మనకి దానికి అంతర పంటలు వేసుకుంటాం సార్. అంటే బంతి పెట్టుకుంటాం కదా సార్, దానికి ఆముదం, అది ఒక ఆముదం పెట్టుకున్నాము. ఇలా మనకి వాటిని దాటి మనకు రావటం అనేది కొంచెం కష్టం. ఒకవేళ ఇంకేసి వచ్చినా మన దగ్గర అన్ని రకాల కషాయాలు యూజ్ చేస్తాం. మేము అన్ని చేస్తాం సార్. అక్కడ నేమాస్త్రం, దశపర్ణి, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఇంకోటి పంచగవ్య కూడా చేసాం సార్. చాప బలంత్రం ఇలాంటివన్నీ మా దగ్గరే ఉన్నాయి సార్. అది కూడా ఇలా మనకి దీనిలో అంటే ఈ మోడల్లో అంటే ఏ రకాలు ఉన్నాయి? అంటే కూరగాయలు ఉన్నాయి, ఇంకా ఏ రకాలు ఉన్నాయి? కూరగాయలు, ఆకుకూరలు, దుంప జాతి, తీగ జాతి, ఫ్రూట్స్ సార్. మనకి ఫ్రూట్ వెరైటీస్ 30 రకాల దాకా ఫ్రూట్ వెరైటీస్ ఉంటాయి సార్. సుగంధ ద్రవ్యాలు, చెక్క, లవంగాలు ఇలాంటివి. ఇంకొకటి మనకి ఔషధ గుణాలు వచ్చేసి ఉన్నాయి సార్. ఒక 4 రకాలు ఉన్నాయి. కలబంద, రణపాల, షుగర్ ఆకు ప్లాంట్ ఉంది సార్. ఇంకొకటి మనకి బ్రహ్మకమలం, ఒకటి వాము కూడా ఉంది సార్. ఇలా ఈ కరివేపాకు ఎక్కువ కనిపిస్తుంది. కరివేపాకు కూడా ఉంది సార్ మనకి. కరివేపాకుతో పాటు తమలపాకు కూడా సార్. తమలపాకు కూడా మనం సేల్ చేస్తాం సార్. మనకి కిల్లీ షాపులు ఉంటాయి కదా, వాళ్ళు తీసుకెళ్తారు. వాటి వల్ల కూడా మనకు ఆదాయం వస్తుంది. తమలపాకు కూడా అంటే ఇక్కడ వేప చెట్టుకి మీరు సపోర్ట్ తీసుకుని పందిరిలాగా వేసారు. ఇంకో చాట కూడా ఉన్నట్టుంది. ఇంకో చాట కూడా ఉంది సార్. ద్రాక్ష కూడా ఉంది సార్ దానికి, పందిరికి ఫ్రూట్ రకాల్లో ద్రాక్ష కూడా తెచ్చుకుంటాం. మీరు అంటే మీ ఈ గట్టు మీదే అంటే కృష్ణుడిని ఏర్పాటు చేసుకున్నారు, అంటే ఒక వేప చెట్టు దగ్గర. అలా ఎందుకని అండి? ఎందు గురించి అంటే మీరు ఎక్కువ ఆరాధిస్తారా? అది కారణం ఏంటి? మనకి కృష్ణుడు కులదైవం సార్, అందుకని పెట్టుకుంటాం. మనకేందంటే ఈ స్పాట్ ఏంటంటే మనకి ప్రశాంతత, రిలాక్స్నెస్. అంత ముందు కెమికల్ తో పండించిన వాతావరణం తీసేసి మనం అంతా మంచి ప్లేస్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దానిలో కృష్ణని పెట్టుకున్నాం సార్. ఓకే, మనసుకి మీకు ప్రశాంతత కోసమని మంచి ప్లేస్ తో పాటు మంచి దవ్య దర్శనానికి కూడా అలా పెట్టుకోవడం జరిగింది. ఓకే అండి. ఒకసారి అంటే మీ దగ్గర ఉన్న ఈ ఫ్రూట్ వెరైటీస్, రేర్ వెరైటీస్ కొన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రూట్ వెరైటీస్ అలానే సుగంధ ద్రవ్య మొక్కలు ఏమేమి ఉన్నాయనేది చూద్దామండి. ఓకే సార్.
సార్ అది రామఫలం సార్, ఉమ్, ఇది హనుమాన్ ఫలం. ఉమ్. మనకి ఇక్కడ ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం. ఓకే, అంటే ఈ 3 రకాలు కూడా ఒకే. ఒకే చాట పెట్టుకోవడం జరిగింది, ఏర్పాటు చేసుకున్నాం సార్. కమలా సార్ ఇది. ఉహుం, ఇది వచ్చేసి మనకి బత్తాయి చెట్టు సార్. ఇది ఉహుం, ఇదిగో ఇలా తీగలు ఉంటాయి కదా సార్ మనకి, ఇవి కూడా వీటి మీద కళ్ళుకుంటాయి సార్. కింద కాకర ఉంది కదా, ఓకే. వీటి మీదకి అవి కూడా అల్లుకుంటాయి. ఈ అరటి సపోర్ట్ తోనో లేదంటే ఈ తీగ సపోర్ట్ తోనో ఇలా ఇవి అల్లుకుంటాయి. కేవలం అప్పుడు అంటే నిలువు పందిరే కాకుండా ఇట్లా ఇలా సపోర్ట్ తోటి కూడా కొన్ని గ్రో ఇది అవుతుంటాయి. కూడా ఇలా వస్తుంది. ఆవకాడ సార్ ఇది మనకి, ఇది ఒక రకమైన మంచి హెల్తీ ఫుడ్. ఇప్పుడు చెప్తున్నారు కదా మనకి ఈ ఫ్రూట్ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దానికి. ఇది ఆవకాడ. ఇది రీసెంట్ గా ప్లాంటేషన్ అయినట్టుంది. రీసెంట్ అంటే ఒక 6 months అవుతుంది సార్. ఉహుం, ఇది నిమ్మలో ఒక వెరైటీ సార్. ఇది కూడా ఉమ్, ఇలా మనకి హెచ్ని కాయలు. ఉహుం, ఇదేమో చెక్క సార్, మనకి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా మనకి చెక్క. ఉమ్, ఉమ్. ఇంకా మనకు కొంచెం ముందుకెళ్తే యాలుక్కాయి, ఇది దాల్చిన చెక్క అంటారు. దాల్చిన చెక్క సార్. ఇది ఉహుం, యాలుక్కాయి, లవంగాయలు ఇలాంటివి కూడా ఉన్నాయి సార్. ఇది రేగి సార్, అంటే మనకి లావు రేగి ఉంటాయి కదా, చిన్న అయితే బొగ్గు పళ్ళు పోవటానికి ఉపయోగిస్తాం. అవును. ఇవైతే మనకి తినడానికి కూడా సీజన్ వైజ్ గా వస్తుంది సార్. ఇది రేగి. ఇలాగే ఈ పొదల మధ్య మనకి కొంచెం పుదీనా కూడా పెట్టుకుంటాం సార్. ఉహుం. ఆకుకూరలో కొత్తిమీర కూడా వేస్తాం కదా, పుదీనా వేసేస్తాం సార్. ఇలా పుదీనా ఇదంతా అల్లుకుంటా ఉంటాం సార్. ఇది మనకి డ్రాగన్ సార్. ఇది ఉమ్, ఇలానే ఇది లవంగా ఇందాక చెప్పుకున్నాం కదా. ఉమ్. ఇక్కడ ఈ పందిరికి వచ్చేసి మనకి తెల్ల ద్రాక్ష, మళ్ళా కూరగాయ దానికి తీగ జాతి కూడా అల్లుకుంది సార్. బీర ద్రాక్ష ఉంది. బీర చెట్టు కూడా ఒకటి ఇక్కడ కింద ఒక పాది ఉంటే అది పైకి ఇలా మలిచాను సార్ వచ్చింది. సో ఒకే పందిరికి 3 రకాలు, అటుపక్క తమలపాకు, ఇటుపక్క మనకి ద్రాక్ష. ఇదంటే ఎక్కువ ఉండదు కదా సార్, బీర కాపై పొంగల్ని కట్ చేస్తాం కదా. ఉమ్, ఉమ్. అటుపక్క లవంగం పెట్టాం కదా సార్, ఇందాక లవంగం చెట్టు చెప్పాం కదా, అటుపక్క లవంగం తీగ పైకి వస్తుంది. ఉహుం. తర్వాత అది గ్రో అయ్యాకుంది, దీనికి సపోర్ట్ దీనికి సపోర్ట్ వస్తుంది సార్. ఇది సార్ మనకి యాలుక్కాయ, ఇందాక చెప్పాం కదా చెక్క, లవంగాయ, యాలుక్కాయ, మిరియాలు, వాటిలో ఇది యాలుక్కాయ సార్. ఇలా మనకి ఇది గోరింటాకు మెహందీ అంటాం కదా, తలకి పెట్టుకోవడానికి, వాటికి పౌడర్లు చేసి మనకి మార్కెట్ లో అమ్ముతున్నారు కదా. అలా ఉసిరి ఆర్టిఫిషియల్ కోన్స్ కంటే ఇవి నేచురల్ కాబట్టి ఇలా క్రాప్ లాగా ఇలా సైడ్ బోర్డర్ లాగా పెట్టాం. ఇది కంది సార్, మనకి ఇలా బోర్డర్ పెడతాం సార్. ఇది కూడా మనకి ఒక ఆదాయమే సార్. ఇది మనం పంట గట్లెంబటి ఇలా వేసుకున్నా గానీ అంచు ఎంబటి బండు అంచు ఎంబటి బారుకి ఇలా కంది నాటాను సార్. దాదాపు 1 కింటా కందుల దాకా మనకి ఆదాయం తీసుకుంటున్నాను సార్. ఇదిగోండి సార్, మనకి ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ గులాబీ సార్. ఇలాగే మనకి ఇక్కడ బంతి, కనకాంబరం, మల్లె, చామంతి, లిల్లీ ఇలాంటివి కూడా ఉన్నాయి సార్ మనకి. అంటే అన్ని కలర్స్ ఉన్నాయా? మందారాల్లో 3 కలర్స్ ఉన్నాయి సార్. ఒకటి గోల్డ్ స్పాట్ కలర్, పింక్, రెడ్, వైట్ కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు మనకి ఫ్లవర్ లేదు. ఇంకొకటి మల్లి ఉంది సార్, తీగలాగా అల్లుకునేది ఒకటి, చెట్టు ఒకటి, కనకాంబరాలు, కాగడ మల్లి. ఎక్కువ పర్సెంట్ అంటే మేము చూస్తుంది ఏంటంటే పొలాలు, అంటే రైతులు పండించుకునే పొలాల్లో పూల మొక్కలు చాలా అరుదు. అంటే ఇక్కడే చూశాను. అంటే పర్పస్ ఏంటంటే మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే మనకి న్యాచురల్గా ఇప్పుడు ఇంకేస్ చెప్పాలంటే మనం దేవుడికైనా సరే బయట నుంచి కవర్ కొనుక్కొచ్చుకోవాలి సార్. అది 30 రూపాయలు అలా. ఇవి కూడా ఒక ఆదాయమే సార్, మనకి అందానికి, ఆదాయానికి, అన్నిటికీ ఉపయోగపడతాయి సార్. ఇవి మెయిన్ పాలినేషన్ కూడా అవుతుంటుంది. పాలినేషన్ కూడా ఇప్పుడు మనకి తుమ్మెదలు ఉంటాయి కదా, అవి వాటికి కూడా బాగా, వాటికి మనం హెల్ప్ చేసినట్టు ఆటోమేటిక్ గా దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటది. మనకి మిత్ర పురుగులు ఉంటాయి కదా సార్, వాటికి కూడా వీటి వల్ల ఉపయోగం ఉంటది. అవి వాటి వల్ల మనకు ఉపయోగం. అంటే అంజూరు కూడా వేసుకున్నట్టున్నారు కదా, అంజూరు కూడా అవును సార్, పెట్టాను సార్. అంజూరాక ఫ్రూట్స్ కూడా వస్తాయి సార్ మనకి. ఇప్పుడైతే కూడా ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు కొంచెం టైం ఉంటే మనకి తినడానికి రెడీ అవుతాయి సార్. ఇంకా 1 month హైట్ కూడా బాగా పెరిగిందండి, బాగుంది. ఈ గనుపుకి వస్తాయి సార్ అంజూరా, అలా పైకి అంత
ఇది ఇక్కడ నిమ్మ సార్, అది నిమ్మ, మామూలు నిమ్మ సార్. ఇంకొంచెం మనం ముందుకెళ్తే స్వీట్ లెమన్ ఉంటుంది సార్. ఇది నార్మల్. నార్మల్ సార్. ఇదేంటి? యాపిల్ సార్. మామూలుగా అయితే అంటే ఈ యాపిల్స్ కూల్ క్లైమేట్ లోనే పెరుగుతాయి, కానీ ఇక్కడ మరి గ్రోత్ అయితే బాగా ఉంది. మనం అన్ని అమృతాలే పోస్తాం కదా సార్, అందులో సీజన్ అక్కడ మనకి ఎప్పుడు చల్లగానే ఉంటది. ఓకే, అందుకని బాగానే ఉంది. ఎక్కడ తీసుకొచ్చారు ఈ యాపిల్ మొక్క? ఇది మనకి విజయవాడ నర్సరీలో తీసుకున్నారా? బానే ఉందండి, గ్రోత్ అయితే బాగా వచ్చింది. బాగానే ఉంది. ఏజ్ ఎంత ఉంటుందండి ఇది మీరు తీసుకొచ్చి? 1.5 years సార్. మీరు తీసుకొచ్చి 1.5 years? అవును సార్. అంటే ఎప్పటికి ఫ్రూట్స్ స్టార్ట్ అవ్వచ్చు అని ఏమైనా చెప్పారా? 3 years కి అన్నారు సార్. అని అన్నారా? మళ్ళీ అరటి కూడా బాగానే కనిపిస్తుంది. అంటే అరటిలో ఎన్ని రకాలు పెట్టారు? అరటిలో ఇక్కడ 4 రకాలు ఉన్నాయి సార్. ఇది మనకి వచ్చేసి అమృతపాణి అంటాను సార్. ఇది వరకు ఉండేది, ఇప్పుడు రేర్ గా దొరుకుతుంది. అమృతపాణి, ఎర్ర చక్కెరకేళి, కర్పూర, కూర అరటి, మామూలు చక్కెరకేళి సార్. 4 తినే రకాలు ఉన్నాయి, ఒకటి కూర వెరైటీ పెట్టుకున్నారు. అవును సార్. ఈ గట్టు వెంబడే ఒక సైడ్ అంతా కూడా, ఈ సైడ్ అంతా మాత్రం అదే మనకు అంతస్తుల వైజ్ గా చెప్తారు కదా, హైట్ వైజ్ గా ఉన్నాయల్లా గట్టు వెంబడి పెట్టుకున్నాం. ఇది రాతి ఉసిరి ఏర్పాటు చేసుకుంటున్నారు? అవును సార్. ఇది కొంతమంది మనకి పచ్చడి ఉసిరి అంటారు, రాతి ఉసిరి అని కూడా అంటారు సార్. ఇది ఉసిరి సార్. స్టార్ట్ అయ్యాయండి? ఇయర్ వచ్చింది సార్. 3 years పెట్టి ఇయర్ కి స్టార్ట్ అయింది. కొబ్బరి మొక్కలు కనిపిస్తుంది, అంటే ఇవి ఎన్ని పెట్టుకున్నారు కొబ్బరి మొక్కలు? కొబ్బరి 2 పెట్టాను సార్. మనకి గంగా భవాని అని రెడ్ కాయలు ఉంటాయి కదా, ఒక్క కాయ కట్ చేస్తేనే 1.5 liter పైనే వస్తాయి అంటారు. ఇది 2 పెట్టాం సార్. 2 మొక్కలు కొబ్బరి మొక్కలు పెట్టాను. ఈ మామిడి ఎన్ని రకాలు ఉన్నాయండి? అంటే 3 రకాలు ఉన్నాయి సార్. ఇదే వెరైటీ? ఇదైతే మనకి తెల్ల గులాబీ పచ్చళ్ళకి ఉపయోగించుకుంటాం కదా సార్. ఇది పచ్చళ్ళకి బాగా ఉపయోగం సార్. ఇంకొకటి రసాలు, ఇంకొకటి కొబ్బరి మామిడి అంటారు కదా, అది 3 రకాలు ఉన్నాయి సార్. దీనికి ఫ్రూట్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి? పోయిన ఇయర్ పూత పడింది సార్. ఈ ఇయర్ ఉన్నాయి, ఇప్పుడు చిన్న చిన్న కాయలే కోసేసారు సార్. కొన్నిటికి పూత కనిపిస్తుంది, పూత కింద కూడా స్టార్ట్ అయింది. ఇదైతే మనకి అయిపోయింది సార్ కాపు సార్. అది రోజ్మెరీ సార్. ఓకే, రోజ్మెరీ అంటే దేనికి, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు మనకి హెయిర్ ప్రాబ్లం వల్ల ఆయిల్లో వేసుకొని కాసి రాసుకోవడం ఒకటి, రోజు వాటర్ లో వేసుకోవడం ఒకటి బాగా యూజ్ చేస్తున్నారు. హెయిర్ గ్రోత్ కి ఊడిపోకుండా దానికి మనకి మార్కెట్ లో బాగా సేల్ చేస్తున్నారు. అందుకని తీసుకొచ్చారు, పెట్టాను సార్. అదే కాకుండా అది బాగా మనకి స్పైసీ స్మెల్ వస్తుంది సార్. అదే కొంచెం రఫ్ చేస్తే మనం ఏదైనా కర్రీస్ లో వేస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టే పని లేకుండా సాయంత్రం దాకా అదే స్మెల్ తో ఉంటుంది సార్. దానికి ఉపయోగిస్తారు. వచ్చేసి రణపాల సార్. మనకి ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వస్తే అలా వాడుతున్నారు కదా, కణితులు లాంటివి వస్తే ఉపయోగిస్తారు సార్ రణపాల. ఇంకోటి కలబంద సార్, అది కూడా మనకి ఉంది సార్. ఇది మనకి బిర్యానీ ఆకు సార్. ఇందాక చెప్పాక మనకి చెక్క, లవంగాయలు, యాలుక్కాయలు, ఇలా ఇది ఒకటి బిర్యానీ ఆకు. ఇక్కడ నేరేడు ఏర్పాటు చేసుకున్నారండి? అవును సార్, నేరేడు. ఇది కొన్న మొక్కే కదా? కొన్నదే. ఫ్రూట్స్ ఏమైనా స్టార్ట్ అయ్యా అంటే మీరు కొన్న తర్వాత? మాకు కొన్నప్పుడే పూత కాయతో వచ్చింది సార్. అది అయిపోయింది. ఇప్పుడు సీజన్ సార్. ఇప్పుడు మనకి వచ్చేసరికి వస్తుంది. ఇక మీ ఈ ఎల్ షేప్ బండి పైన ఎక్కువ వేప చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అవి మీరు ఏర్పాటు చేసుకునే, మీరు ముందు మీ పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకుని? అంతకు ముందు పడిపోల్చినాయి అంటారు. అప్పుడే ఆ పెద్దవాళ్ళు నీడకు పెట్టుకున్నారు సార్. ఇప్పుడు మనకి ఏంటంటే మనకు ఉపయోగకరం సార్. అది ఇప్పుడు అది మనకి కషాయాలకు సంబంధించినవి కావాలి కదా, వేప మెయిన్ కదా సార్ మనకు. అందుకని వాటిని అలానే పెంచడం జరిగింది. వేప గింజల కషాయం గానీ, వేప ఆకుతో నియమాస్త్రం, అలాంటి ప్రతి కషాయానికి వేపాకు మనకు కావాల్సిందే సార్. అలానే కషాయానికి సంబంధించినవి కూడా వావిలాకు అవుతుంది సార్ మాకు. అక్కడ తెల్ల ఉమ్మెత్త, అత్తాకోడలకు, జిల్లేడు, అవి కూడా మన బండు మీదే ఇక్కడే పెంచాను సార్ మొక్కలు. సో కషాయాలకి మీరు ఎక్కడికో వెళ్ళి వెతుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని మాకు ఇక్కడే, ఆముదపాకు దగ్గర నుంచి బొప్పాయి ఆకు దగ్గర నుంచి అన్ని మనకి ఇక్కడే దొరుకుతాయి సార్. జామ వెరైటీ లాగా ఉంది. జామలో ఇది
ఆకు చాలా చిన్నగా ఉంది, అంటే ఫ్రూట్స్ చూసారా దీనికి? చూసాను సార్, చిన్న సైజే వస్తాయి సార్. ఆకు సైజ్ ఎలా ఉందో కాయ కూడా చిన్న రేగ్గా సైజ్ లో వస్తుంది. ఇది ఒక రకం జామ సార్, జస్ట్ వెరైటీ కోసమని తీసుకున్నాను. ఇంకా ఎన్ని రకాల తర్వాత ఇంకో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి కలకత్తా జామ అంటే లోపల రెడ్ గా వస్తుంది కదా, అది ఉంది సార్. ఇంకోటి నల్ల జామ, అచ్చగా కాయ కూడా నల్లగానే ఆకు కలర్ చేంజ్ లో, అలా 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు పెట్టుకున్నాం. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ సార్, వెరైటీ అంటే ఇది పింక్ వస్తుంది సార్. అన్ని రకాలుగా అందరూ తినదగ్గ కాయ సార్. అంటే షుగర్ పేషెంట్ సపోర్ట్ అవి తినకూడదు కదా సార్, ఇవి వాళ్ళు కూడా తినొచ్చు. ఫ్రూట్స్ బాగా వస్తున్నాయి. బాగా వస్తాయి సార్. ఈ సీజన్ కి అసలు చాలా బాగా కొమ్మలు కూడా ఇలా వంగిపోయేలా వచ్చినాయి సార్ కాయలు. టేస్ట్ ఎలా ఉంటుంది? మంచి తీపిదనాన్ని, వాటర్ ఎక్కువగా, మనం ఒకటి అలా తినంగానే వాటర్ ఎక్కువ, అంటే ఆ పేరులోనే ఉంది సార్ వాటర్ యాపిల్ అని. అలా మనకి ఈ సంబర్ కి బాగా యూజ్ అవుతుంది సార్ ఈ కాయ. బొప్పాయి మొక్కలు కూడా పెట్టారు, అవి కూడా ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి సార్. ఎన్ని మొక్కలు అంటే మీరు కొనుక్కొచ్చి పెట్టినా లేదంటే ఏదైనా సీడ్స్ వేసారా? అక్కడ ఇందాక మన బావిలాక్ దగ్గర ఒక సీడ్ చూసాను కదా సార్, అక్కడ ఫస్ట్ కాయ ఏదైనా మనం ఇక్కడ ఫస్ట్ పండిన కాయ అసలు కోయింది సార్, అంటే సీడ్ కి ఉంచేస్తాం. అదే కింద పడి తర్వాత సీడ్ కింద పడి వచ్చే కాయలు కొన్ని మనం సీడ్ తీసి ఎండబెట్టి ఇచ్చే కాయలు. అలానే అక్కడ ఆ చెట్టు కింద పడి ఒక 8 మొక్కలు ఉన్నాయి సార్. 8 ఇలా ఈ సైడ్ బోర్డర్ లాగా పెట్టాను సార్. అంటే మీకు కావాల్సిన విత్తనాలను కూడా మీరే రెడీ చేసుకుంటాను. కూరగాయలు కూడా వంగ కూడా సార్, వంగ చెట్టు కూడా ఫస్ట్ కాయ ఉంచేస్తాం సార్, అది కింద పడేసి మొక్కలు వస్తాయి. టమోటా కూడా అంతే. ఇంకా సొర అయితే చూసారు కదా మీరు మీ కిందాక వీడియోలో, సొరకాయలు అలా ఉంచుకుంటాం. బెండ సీడ్ మేమే తీస్తాం. ఇప్పుడు మన విత్తనం మనమే పెట్టుకోవాలి, ఎక్కడి నుంచో కాదని మన ఈవీ సార్ గారు చెప్పడం అలా ఫాలో అవుతాం సార్. మీకు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మీకు ఈ విభాగంలో, ప్రకృతి వ్యవసాయ విభాగంలో అవకాశం ఎలా వచ్చింది మీకు? ఎప్పుడు వచ్చింది సార్? అంటే నేను ఒక 2 సంవత్సరాలు ఇలా ప్రకృతి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాను సార్. దానికి అంటే ముందుగానే వాళ్ళు మోటివేషన్ చేశారు సార్ మాకు. ఐసీఆర్ అదే యూనిట్ ఇన్ఛార్జ్ అలా ఊళ్ళోకి వచ్చి వాళ్ళ ద్వారా నేను ఐసీఆర్పీగా జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు ప్రజెంట్ కటివరం యూనిట్కి L2గా ఉన్నాను సార్. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతి రైతుని మోటివేషన్ చేసి వాళ్ళని ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయించడం ఒకటి సార్. మంచి ఫుడ్ తినమని చెప్పడం, మంచి ఆహారం, భూమి, సాయిల్, మన ఆరోగ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సార్. రైతుల్ని మార్చడం మా సపోర్ట్ సార్. ఈ వ్యవసాయం, ఈ సేంద్రీయ వ్యవసాయం అవచ్చు లేదంటే ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వాళ్ళని కెమికల్ వాడటాన్ని తగ్గించాలి. హెల్త్ పరంగా వాళ్ళని కాపాడే పద్ధతి, ఇంకోటి భూమిని కాపాడే పద్ధతిలో మేము ఆ రైతుల్ని మోటివేషన్ చేసి ప్రయత్నం చేసి చాలా వరకు కొంచెం వచ్చాను సార్. పూర్తి స్థాయిలో మార్చాలని మా కోరిక సార్. టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఈ కోవిడ్ తర్వాత కొంత రైతుల్లో కానీ అంటే వినియోగదారుల్లో అవేర్నెస్ అయితే వచ్చింది సార్. ఇంకొకటి ఈ ఎల్ షేప్ బండ్ మీద వేసిన ఈ క్రాప్స్ ద్వారా మీరు ఎంత మేరకు మీరు లాభపడుతున్నారు? అంటే దీని నుంచి ఆదాయం ఏమైనా తీసుకోగలుగుతున్నారా, లేదంటే మీరు ఎట్లా బెనిఫిట్ పొందుతున్నారు? తీసుకుంటాం కదా సార్. ఇప్పుడు క్రాప్ ఉంది కదా మనకి, వరి క్రాప్ అయ్యేసరికి మనకి దాని మీద ఒక 60,000 అలా వస్తాయి అనుకోండి. ఈ బండి మీద గానీ ఏటీఎం మీద గానీ కూడా అంత మొత్తం తీసుకుంటాం సార్. మనం ఇంట్లో వాడుకోవాలన్నా గానీ ఒక వారానికి వచ్చేసి 300 రూపాయల కూరగాయలు, అలా మంత్కి వచ్చేంత అమౌంట్. ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి, గెల కొనుక్కోవాలంటే అలా అవుద్ది. మేము తింటమే కాక బయట కూడా అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఇలా ప్రతిదీ మనకి బొప్పాయి ఇలా ఆదాయం అనేది చాలా బాగా వస్తుంది సార్. ఆరోగ్యం ప్లస్ ఆదాయం. ఓకే అండి, చూశారు కదండి. ఎప్పుడు కూడా ఏకపంట విధానంలో రైతుకి లాభసాటిగా ఉండదు, పలు పంటల విధానానికి వెళ్ళవలసిందే. దానికి అనేక రకాల మోడల్స్, అనేక విధానాలు ఉన్నాయి. సో ఆ విధంగానే విజయలక్ష్మి గారు ఈ విధంగా ఏటీఎం మోడల్ కానీ ఈ ఎల్ షేప్ బండ్ విధానంలో వేసుకున్న ఈ క్రాప్స్ ద్వారా కానీ వారు అదనపు ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఓకే విజయలక్ష్మి గారు, అంటే మీరు ఒకవైపు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ, అంటే మిమ్మల్నే మీరు దీని ద్వారా వచ్చే పంటలని తీసుకుంటూ దీనిపైన ఆదాయం తీసుకుంటూ మీ మోడల్స్ని అంటే రైతులకు కూడా మీరు చూపిస్తూ, అంటే ప్రత్యక్ష సాక్షిగా అవును సార్ మిగతా రైతులను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.